అందరికీ నమస్కారం. న్యాచురల్ ఫార్మింగ్‌కి స్వాగతం. నిన్న అయితే సాటర్‌డే రోజు నేను మర్రి కృష్ణ హాల్, తార్నాక ఎళ్ళాననమాట. సో, అక్కడ మూలం సంత అయితే జరుగుతుంది. ప్రతి నెలకి ఒక మూలం సంత అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్‌లోనే చూడండి, మొత్తం చేతితోటి చేసిన అంటే హోమ్‌మేడ్ ఫుడ్ అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన చూస్తే కొన్ని రకాల టొమాటోలయితే ఉన్నాయి. ఇవంతా పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో పండించినవి. ఈ టమాటాలు గూడా కొద్దిగా డిఫరెంట్ వెరైటీసు. ఇక్కడ మామిడి పళ్ళు గూడా అమ్ముతున్నారనమాట. సో, 2, 3 రకాలైతే ఉన్నాయి. కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉందనమాట. 150, 200 ఉంది. నార్మల్‌గా బయట మనం 18 అట్లా జూసుకోవచ్చు. ఇక్కడ పక్కన జూడండి, ఇవి నాటు రసాలన్నమాట. సో, ఇక్కడ మొత్తం ఇవి మన ఆదిలాబాద్ నుంచి, ఆ రిమోట్ ఏరియా నుంచి తీసుకొస్తారనమాట. సో, చూడ్డానికి మాత్రం చాలా డిఫరెంట్‌గున్నాయి. ఇక్కడ చూసిర్రా, మొత్తం ఇప్ప పువ్వనమాట. చాలా 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 ఫ్రెష్ ఉందది. అక్కడ బాగా దొరుకుతాయనమాట. ఇక్కడ జూడండి, మొత్తం ఇవే తీసుకొచ్చిర్రు. కానీ చాలా అద్భుతంగున్నాయి. చిన్నగున్నాయి సైజ్ గాని బాగున్నాయి. ఇవి నార్మల్ రకాలు. ఈయననే అన్నమాట ఈ ఫంక్షన్ హాల్ యొక్క ఫౌండర్. సో, ఈ ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ జేసుకోవాలి మనం. అంటే విజిటర్స్ ఎవరుంటారో వాళ్ళ జస్ట్ నంబర్‌లు, ఫోను నంబర్ రాసిస్తే లోపల మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇవి మొత్తం ఇప్ప పువ్వు ప్రొడక్ట్స్ అన్నమాట. ఇప్ప పువ్వు నుంచి ఎన్ని రకాల లడ్డూలు, దాంతో పాటు కొన్ని రకాల స్వీట్లు ఇవన్నీ అయితే తయారు చేసుకొని తీసుకొచ్చిర్రిక్కడ. ఇవన్నీ మనం చూడొచ్చు. చాలా ఫ్రెష్‌వి అయితే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం హ్యాండ్‌మేడ్, హోమ్‌మేడ్ అన్నమాట. సో, బయట నుంచి మెషినరీ అవేమి యూజ్ చేయకుండా మంచిగా ప్యాక్ చేసి తీసుకొస్తారు. మొత్తం ఇప్ప పువ్వు లడ్డు అన్నమాట మొత్తం పూర్తిగా. ఇవి కూడా సేమ్ మళ్ళీ ఆదిలాబాద్ అక్కడ సైడ్ నుంచే అన్నమాట. మాక్సిమం చాలామంది ఇప్ప పువ్వునైతే ఇందులో హైలైట్ చేసిర్రన్నమాట. సో, చాలామంది వచ్చిర్రు. సో, ఈ బ్రదర్ చెప్తుంది మనకు సరిగ్గా వినిపించలేదు. అందుకే నేను వాయిస్ ఓవర్‌లో చెప్పేస్తున్నానన్నమాట. సో, ఇక్కడ గూడా పక్కన ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. హనీ ఇలాంటివి. సో, మొత్తానికి ఇది ప్రాంగణం అన్నమాట. సో, ఆవిడ మాట్లాడుతున్నారుగా. సో, ఆమెనే ఇదంతా కండక్ట్ చేసేదన్నమాట. సూర్యకళ గారు. చాలా అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకుంటుర్రు. ఎవ్రీ మంత్ ఒక సంత అయితే ఏర్పాటు చేస్తున్నారిక్కడ. సో, ఇక్కడ చూస్తే మొత్తం ఎంతమంది జనాలు కిటకిటలాడుతున్నారు. సో, వీళ్ళంతా వచ్చింది మాత్రం ఆహ్, ఈ నేచురల్ ప్రొడక్ట్స్ కొనడానికి. దాంతో పాటు చాలామంది కొత్త రైతులు ఇక్కడ పరిచయం అవుతారు. కొన్ని రకాల ఉత్పత్తులు ఏ విధంగా చేయాలి? ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఇక్కడికొస్తే లాభం ఏంటో మొత్తం అనేది క్లియర్‌గా తెలుస్తది. ఇక్కడైతే ఓత్ చేస్తుర్రు చూద్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాన్. ఏంటిది? ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఆయిల్. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌తో పాటు ఇంకా చాలా రకాల వేరే ఉత్పత్తులైతే పెట్టారు. సో, ఇక్కడ చూసుకుంటే మాక్సిమం డ్రై ఫ్రూట్స్, దాంతో పాటు పప్పు దినుసులు, ఇంకా అన్ని రకాల హోమ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ప్రతివైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆహ్, ఒక్కొక్క స్టాల్స్ నుంచి ఒక్కొక్కరొచ్చి ఈ విధంగా స్టాల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. వీళ్ళది నేచురల్ అవుట్‌లెట్స్ ఉంటాయి. ఇవి కొర్రలు చూడండి బాగున్నాయి. సజ్జలు, కొర్రలు, సామలు, ఇంకా చాలా అరికెలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది ఇంకోటన్నమాట. సో, ఇక్కడ చూడండి, మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టిర్రు వీళ్ళు. దాంతో పాటు వీళ్ళది మొత్తం ఒక షాప్ అయితే ఉంది కేపీహెచ్‌బీలో. సో, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవుట్‌లెట్ ఇలా ప్రెజెంట్ చేసిర్రన్నమాట. ఇక్కడ సేలింగ్ అవుతాయని, వీటితో పాటు ఎక్కువ మంది వీటిని చూస్తారని. సో, ఇవి చూస్తే మొత్తం ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్తుర్రు. మరి ఏ విధంగా పండించిర్రో ఐడియా అయితే లేదు. అండ్ చాలా రకాల లడ్డూలు, దాంతో పాటు కొన్ని రకాల కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ గూడా ఇక్కడ ఈళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో, అన్నీ ఫ్రెష్‌గా అక్కడనే మనకు కళ్ళ ముందే వాళ్ళు ప్యాక్ జేసి పెడుతుర్రనమాట. సో, మొత్తం బల్క్ అమౌంట్‌లో తీసుకొచ్చి ఈ విధంగా అయితే బెట్టిర్రు. ఇక్కడ జూస్తే మొత్తం డ్రై ఫ్రూట్ పంచ్ అనమాట. అన్ని రకాల డ్రై ఫ్రూట్ ఒక 5 టైప్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ
చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా దీనిలో ప్రజెంట్ దీంట్లో చేసి వచ్చేసి ఒకటి 7 పెట్టారనమాట. రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. గట్టిగా చెప్పు. ఒక 7 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఓకే. బ్రేక్ఫాస్ట్ పంచ్ అంటారు. అంటే మార్నింగ్ టైంలో హెల్తీగా ఉండడానికి. వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేసిన తర్వాత కానీ జిమ్ చేసిన తర్వాత కానీ ఒక పిడికుడు తీసుకుంటే మనకి హెల్త్ చాలా మంచిది. వీటితో పాటు ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. mananature.com. దీని నుంచి మనం డైరెక్ట్గా ఇవన్నీ కొనుగోలు చేయొచ్చు. మొత్తం డ్రై ఫ్రూట్స్ వెరైటీస్, దాంతోపాటు కొన్ని రకాల లడ్డూలు, ఈ రకంగా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ఫ్రూట్ పంచ్ లెక్క ఒక దానిలో పెట్టిరనమాట. సో అన్నీ డ్రై ఫ్రూట్స్ రకానికి చెందినవి. చాలా బాగున్నాయి ప్యాకింగ్, దాంతోపాటు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. ఇక్కడైతే దవా చాయ్ ఉంది. దవా చాయ్ అయితే హైలైట్ అన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అంటే ఒక 24 రకాల మూలికలతోటి ఇవి మొత్తం ప్రిపేర్ చేశారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవే ఆ మూలికలనమాట. అందులో ఆల్మోస్ట్ చూడొచ్చు. ఇక్కడ పాంప్లెట్‌లో అయితే వీళ్ళందరూ అంటే ఏమేమి వాడతారు ఇవన్నీ పెట్టిర్రు. అన్ని స్పైసెస్ ఉన్నాయి. అశ్వగంధ, సీతాఫలం అండ్ ఇంకా సొంటి ఇలాంటివి మొత్తం స్పైసెస్ ఉంటాయి కదా కొన్ని. అంటే మన బాడీకి కొద్దిగా ఘాటు నుంచి థ్రోట్‌ని నార్మల్ చేసేవి. ఇక్కడ చూడండి. ఆ లిక్విడ్ మొత్తం అయితే పింక్ కలర్‌లో ఉందనమాట డిఫరెంట్‌గా. వేరే రకాల ఆహ్, పైనుంచి ఏజెంట్స్ ఏవి కలపరనమాట. కలరింగ్ ఏజెంట్స్ ఏం కలపరు. నేచురల్‌గా అయితే ఉంది. సో, మన బాడీని ఇమ్యూనిటీ పెంచడానికి ఇవైతే యూజ్‌ఫుల్ ఉంటాయి. దాంతో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అవి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో, ఇదైతే దవా చాయ్ అనమాట. సో, దవా చాయ్ పక్కనే ఇంకో స్టాల్స్‌కైతే మనం వెళ్ళాం. సో, ఇది మొత్తం పూర్తిగా దవా చాయ్. ఎవ్రీ టైమ్ వీళ్ళు ప్రతిసారి వీళ్ళు ప్రెజెంట్ చేస్తుర్రు, పెడుతుర్రనమాట. సో, మంచిగనిపించింది. తాగినంక గూడా చాలా మంచిగుందనమాట. సో, ఇది నాన్ అడిక్టబుల్ అన్నమాట. సో, దీనిలో ఎటువంటి అడిక్ట్ అయ్యే ఆహ్, ఏ ఇంగ్రీడియెంట్స్ లేవు గాబట్టి నో ప్రాబ్లమ్, మనం ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చాలా రకాల బట్టలు గూడా చాలామంది హ్యాండ్‌మేడ్ బట్టలు గూడా తయారు చేసినవి అవన్నీ ప్రెజెంట్ చేసిర్రు. సో, వాళ్ళతో పాటు పక్కనే చూస్తే ఇది ఇంకో స్టాల్ అనమాట. 369 ఎక్కడి నుంచి స్టాల్? 365 అని. ఇది మొత్తం పప్పు ప్రొడక్ట్స్ అనమాట. సో, మనం బయట చూసినాం కదా, సేమ్ అలాంటిదే. మళ్ళీ లోపల గూడా ఇంకా వేరే అనమాట. సో, అన్నీ ఇప్ప పువ్వు అయితే వాటి యొక్క బై ప్రొడక్ట్స్‌ని తీసుకురావడం గాని, దాంతో పాటు దాంట్లో నుంచి చేసిన ఇంకా వేరే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ప్రెజెంట్ చేసిర్రనమాట. సో, కేపీహెచ్‌బీలో వీళ్ళకి సేమ్ స్టోర్ ఉందన్నమాట. సో, నేను తిన్నానన్నమాట. బాగుంది టేస్ట్. 365 ఆర్గానిక్స్ వీళ్ళ షాప్ పేరు. మీరు నెట్‌లో గూడా సెర్చ్ చేసి చూడొచ్చనమాట వెబ్‌ల. సో, మీరు డైరెక్ట్‌గా పోయి తీసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంది. తియ్యగుంది. దాంతో పాటు ఎటువంటి ఆహ్, ప్రాబ్లమ్ అయితే లేదు. టేస్ట్ అయితే బాగుందనమాట. సో, మొత్తం హోమ్‌మేడ్ కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం గూడా లేదు. చాలా బాగుంది. ప్యాకింగ్ గూడా చాలా బాగుంది సాలిడ్‌గా. కొద్దిగా ప్లాస్టిక్‌తో పాటు కంటైనర్ అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ చూడండి, మహిధిర ఫార్మ్ మ ఛీ మహిధర ఫార్మ్స్ అనమాట. సో, ఈళ్ళు మొత్తం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. వుడ్ ప్రెస్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ కాదు, ఓన్లీ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఇవి. సో, అన్నీ గ్రౌండ్ నట్ ఆయిల్. సో, ఇలాంటి ఒక్కొక్క లీటర్ బాటిల్ ఇలా ప్రెజెంట్ చేసిర్రు. కేజీ బాటిల్. దాంతో పాటు పక్కనే ఇంకో 5 కేజీ క్యాన్స్ గూడా పెద్దవి పెట్టిర్రనమాట. సో, కాస్ట్ ఇవి కేజీకి 400 ఉంది. అండ్ 5 కేజీస్ బాటిల్ మాత్రం 1900 ఉందనమాట. సో, ఈళ్ళు మొత్తం ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత మంచిగా ప్యాకింగ్ చేసి హోమ్ డెలివరీ గూడా పెడతారు. ఇవి మొత్తం డైరీ ప్రొడక్ట్స్ అనమాట. బై ప్రొడక్ట్స్ మిగతావి. దాంతో పాటు కొన్ని పీనట్స్ అవి ఉంటాయి గదా! సో, వాటి యొక్క పౌడర్ ఉన్నాయన్నమాట. ఈళ్ళ ప్రెజెంటేషన్ గూడా పర్లేదు, బావుంది. సో, వీళ్ళిద్దరైతే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గూడా సేమ్ మళ్ళీ మన బట్టలైతే ఉన్నాయి. సో, వీటి పక్కనే సేమ్ మళ్ళీ ఎద్దు గానుగ నుంచి తీసినవి. మహిళలకి విన్నపం, మన ఎద్దు గానుగని ఉపయోగించి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా కాపాడగలరు అని ఈ విధంగా అయితే పెద్ద పోస్టర్ అయితే పెట్టిర్రు వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న అన్ని పికిల్స్ అన్నీ వీళ్ళు హ్యాండ్‌మేడ్ చేసినవి. ఇక్కడ కొన్ని మిక్స్చర్, దాంతో పాటు ఇంక వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇవన్నీ కోకోనట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, దాంతో పాటు పల్లి నూనెలు, ఇంకా ఆముదం నూనె, ఇలాంటి అన్ని రకాల నూనెలు, దాంతో పాటు జాగరి, మొత్తం హోమ్‌మేడ్ అనమాట. హోమ్‌మేడ్ ఐటెమ్స్ గూడా దీనిలో కలిపేసిర్రు వాళ్ళు. దాంతో పాటు ఈళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసింది మాత్రం ఎద్దు గానుగ నూనె, దాంతో పాటు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఈ 2 ఆయిల్ అయితే చూసిర్రనమాట. సో, ముందుకెళ్తే
ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కనిపించినాయి. ఇక్కడైతే మొత్తం హనీ బీస్ నుంచి కలెక్ట్ చేసిన హనీ అన్నమాట. సో, సెపరేట్ హనీ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ. సో, అన్నీ డిఫరెంట్ వెరైటీస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత అన్నమాట. కుసుమాలవి, సన్‌ఫ్లవర్‌వి అంటే ఆహ్, ఒక్కొక్క పరాగరేణువుల నుంచి సంపాదించినవి అంటే మకరందం ఏదైతే ఉంటదో అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ నువ్వులు అండ్ పల్లీలు, ఇంకా సన్‌ఫ్లవర్ ఇలాంటి ప్రత్యేకంగా ఒక్కొక్క దానిలో పెట్టేసి ఒక్కొక్క దాని నుంచి కలెక్ట్ చేస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నువ్వుల నుంచి తీసినవన్నమాట. వీటి మధ్యలో వీళ్ళు బాక్స్ పెట్టేసి అక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు. దీనిలో ఉండే పూర్తి రెసిడ్యూ మొత్తం ఈ విధంగా వచ్చినాయన్నమాట. సో, ఇందు నుంచి వచ్చినాయి. సో, ఆ విధంగా మల్టీ కాకుండా కేవలం మోనో ఫ్లవర్ నుంచి తీసుకొచ్చినామనమాట. సో, ఒకటే రకమైన మకరందం అయితే దీనిలో ఉంటది. సో, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మొత్తం సోప్స్ చాలా రకాల సోప్స్ ట్రాన్స్‌పరెంట్ ఉన్నాయి చాలా అవి. సో, ఇవి గూడా వ్యాక్స్ తోటి ప్రిపేర్ చేసినవే అనమాట. వ్యాక్స్ వేస్ట్ కాకుండా ఈ విధంగా నార్మల్‌గా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడైతే చాలామందికి అందుబాటులో ఉన్నాయి. సో, కాస్ట్ కూడా పర్లేదు ఒక 100 లోపే ఉన్నాయి. ఇంకా లిప్‌స్టిక్స్, లిప్ బాల్మ్స్ ఇలాంటివి చాలా పర్సనల్ కేర్‌కి సంబంధించినవి చాలా ప్రొడక్ట్స్ అయితే ఇక్కడున్నాయి. మాక్సిమం ఇక్కడ అవే కనిపిస్తున్నాయి ఇంకా. సో, ఇక్కడ నార్మల్ దుకాణమే ఉంది ఇక్కడ. సేమ్ ఇక్కడ గూడా అలాంటి ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇవి రకరకాల సబ్బులన్నమాట. రకరకాల షేప్‌లో అయితే పెట్టిర్రీళ్ళు. కాఫీ సోప్ అంట, ఓరియో సోప్ అంట ఇలాంటి చాలా రకాల పెట్టిరన్నమాట. చాక్లేట్ సోప్ గూడా ఉంది. అంటే ఆ స్మెల్‌కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళని ఎక్కువ మంది అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుర్రన్నమాట. సో, ఇక్కడ చూస్తే మొత్తం వీళ్ళు హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇంట్లో నుంచి తీసుకొచ్చేవి. ఇక్కడ చూడండి ఇది గిజిగాడు అని మనం చూస్తుంటాం. మన పల్లెటూర్లలో అక్కడక్కడ వాటర్ పైన ఎక్కడైతే వాటర్ స్టోర్ అయితాయో దాని పైన చెట్ల మీద ఈ విధంగా గూళ్ళు కడతాయి గదా! సో, ఆ పక్షులకు సంబంధించినవి అలాంటివి ప్రిపేర్ చేసి గూడా ఇక్కడ తీసుకొచ్చిర్రు. వీటి మీద ఏదో ఒక బీస్ అప్లై చేసి, ఒక వ్యాక్స్ అప్లై చేసి గట్టిగా చేసిర్రనమాట. సో, చూడడానికి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. దాంతో పాటు వేరేవి ఉన్నాయన్నమాట. వీళ్ళది గోకులం ఆర్గానిక్స్ అన్నమాట. సో, వీళ్ళు గూడా మొత్తం ఆహ్, ఎర్రచందనం ఉత్పత్తులు, మట్టి కలప ఉత్పత్తి ఇలాంటివి అన్నీ స్పెషల్‌గా పెట్టిర్రనమాట. సో, ఇక్కడ చూస్తే మొత్తం బెటర్‌గా పెట్టిర్రనమాట వేరే వాళ్ళకంటే. అంటే కలప అంటే నార్మల్‌గా ఆహ్, కర్రలతోటి చేసినవి చాలా ఉన్నాయి ప్రొడక్ట్సు. దువ్వెన గాని, టూత్ బ్రష్ గాని, పెన్స్ గాని, దాంతో పాటు వేరే హ్యాండ్‌మేడ్ ఉంటాయి గదా! అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకన్నీ గుర్తుంటాయి. సో, మనం ఏదైనా దాచుకోవడానికి దాంతో పాటు గుడికెళ్ళడానికి క్యారీ చేయడానికి ఇక్కడ చూడండి ఇడ్లీలు చేసుకోవడానికి మంచిగా ఈ విధంగా అయితే వీళ్ళు మొత్తం మట్టి పాత్రని ఈ విధంగా క్లియర్‌గా చేసిర్రనమాట. అది 1400 కాస్ట్ పడుతుందని గూడా చెప్పిర్రు. సో, ఇది యూనిక్ అనిపించిందనమాట వేరే వాటితో పోలిస్తే. ఇవన్నీ మొత్తం వెదురుతోటి చేసినవనమాట. సో, ఇది బెటర్ అనిపించింది ఈ స్టాల్ నాకైతే. అంటే పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా పూర్తిగుంది. ఆనందంగా ఉండేందుకు పోరాటం చేద్దాం రండి అని ఒక ఒకటైతే పెట్టిరనమాట. ఇక్కడ చూస్తే మొత్తం ఇవి హోమ్‌మేడ్ దాంతో పాటు వీళ్ళు ఒక గోశాల నడుపుతున్నారనమాట. సో, గోశాల నుంచి వచ్చిన మొత్తం నెయ్యినైతే ఇక్కడ వీళ్ళు ఉపయోగిస్తుర్రు. దాంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ కొన్ని, దాంతో పాటు నెయ్యి, దాంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ తోటి ప్రిపేర్ చేసిన సబ్బులున్నాయి. సబ్బులు గూడా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులన్నమాట. ఇక్కడ చూసిస్తే రాయలసీమ న్యాచురల్స్ అని 100% న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అని పెట్టేసి ఇక్కడైతే సేమ్ ఇంతకుముందు చూపించినట్టుగా మొత్తం ఇవి కోల్డ్ ప్రెస్డ్ అనమాట. అంటే ఇవి మెషిన్ తోటి తీస్తారనమాట. కాకపోతే మొత్తం కోల్డ్ ప్రెస్డ్‌కి సంబంధించిన ఒక యూనిట్ ఉంటది గదా! అవన్నీ ప్రిపేర్ చేసి దానిలో ఇక్కడ ఈళ్ళు చూపించినవి ఉన్నాయి గదా! సో, ఇవి ఆముదాలు, కుసుమాలు, పల్లీలు ఇలా అన్ని ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళు ఆయిల్ ప్రిపేర్ చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి మీకిస్తారనమాట. సో, సేమ్ ఈ విధంగానే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడికొస్తే మనకు వచ్చే లాభం ఏందంటే మనం తింటున్న ఫుడ్ మీద ఎంతో కొంత అవగాహన వస్తుంది. దాంతో పాటు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అంటే నేచురల్ టైమ్‌లో అంటే పాతకాలంలో ఏ విధంగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఏ విధంగా తినేటోళ్ళు. ఈ విధమైన అన్ని రకాల అవేర్‌నెస్ అయితే మనకొస్తాయి. సో, అందుకే అప్పుడప్పుడు మీకు అట్‌లీస్ట్ మంత్లీ ఏదో ఒక శనివారం అయితే వీళ్ళు అప్డేట్ ఇస్తారు. బ్యాక్ టు రూట్స్ గాని, సస్యశ్యామలం గాని ఇంకా కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. వాటిలలో వీళ్ళైతే ఎవ్రీ మంత్ అప్డేట్ ఇస్తారు.
సో, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెళ్ళడానికి ట్రై జేయండి. చాలా మంచి మంచి విషయాలైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ జూసుకుంటే మొత్తం ఆహ్, చూడండి. ఇవి మొత్తం శ్రీభూమి ఆర్గానిక్స్ అని ఇక్కడ చూడండి వేప గింజల పిండి. అంటే వేప గింజలను మొత్తం నలగగొట్టి మొత్తం పిండి లెక్క పెట్టేసారనమాట. సో, వేప వేప గింజలు వేసుకొని మనం గూడా మంచిగా పంటలు పండించొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదనమాట. ఇంకా చూడంటే వర్మి కంపోస్ట్. అంటే ఈ ప్యాకెట్ లోపల వానపాములున్నాయి గానీ, బయట ఆళ్ళు ప్రెజెంట్ చేసిన దాంట్లో ఏమైతే లేవు. ఇక్కడ కోకో పిట్ అన్నమాట. సో, నార్మల్‌గా ఏమైనా వేరే మొక్కలు పెట్టినప్పుడు మనం వేసుకుంటాం. ఎక్కువగా ఇవి ఆర్గానిక్ మిక్స్ అన్ని రకాల గింజలున్నాయి చూడండి. ఆవాల పిండి, గానుగ పిండి, వేప గింజల పిండి, ఆముదం పిండి, సీతాఫలం పిండి. ఇవన్నీ పెట్టేస్తే భూమి న్యాచురల్‌గా దానంతట అదే ఆహ్, ఏమంటారు సేంద్రియంగా తయారైతదనమాట. సో, చాలా మంచిగా తర్వాత మనం పంటలు పండించడానికి అవకాశం ఉంటది. నేను ఇందులో చెక్ జేసిన. కాకపోతే లేవని జెప్పిర్రు. సో, సెపరేట్ జేసేసి కేవలం వెర్మి కంపోస్ట్ పెట్టే కల్చర్‌నయితే తీసుకొచ్చిర్రు. ప్యాకెట్ లోపలైతే మనకు వానపాములయితే కనిపిస్తాయని జెప్పిర్రు గానీ, నేను చూడలేదు. వాళ్ళు అది కొనుగోలు చేస్తే తప్పించి ఓపెన్ జేయరు. ఇక్కడ గూడా వేరే స్టాల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ సేమ్ సంతోషి మాత అని వీళ్ళ బ్రాండింగ్ అన్నమాట. సో, అన్నీ హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ దాంతో పాటు ఇంటికి సంబంధించిన ఫుడ్‌కి సంబంధించిన చాలా విషయాలైతే ఇక్కడ చూపిస్తుర్రు. ఇక్కడ ఇంకా హోమ్‌మేడ్ షాంపూస్ గానీ, పర్సనల్ కేర్స్ గానీ, టాయిలెట్ వాష్‌రూమ్స్ అవి వాటికి సంబంధించినవి. ఇంకా చూడండి ఇది అడవి చింతపండు గింజ అన్నమాట. సో, రైస్ గానీ, ఇంకా వేరే రకమైన ఏమైనా మనం దాచుకోవాలంటే వాటిలలో పురుగు రాకుండా ఉండడానికి ఈ గింజలైతే యూజ్ చేస్తారనమాట. సో, అవైతే కామన్‌గా అయితే తీసుకొస్తుర్రు. ఆర్గానిక్ ప్యాక్ అనంట, ఇంకా నీమ్ ప్యాక్ ఇవన్నీ ఫేస్ ప్యాక్ అంటారుగా ఫేషియల్ చేసుకోవడానికి దాంతో పాటు వేరే కాస్మెటిక్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో, వీళ్ళకి సంబంధించిన ఇంకొక స్టాల్ గూడా ఉంది. సో, ఇక్కడ చూస్తే ఆళ్ళు ఈ విధంగా మొత్తం అయితే అమ్ముతుర్రనమాట. సో, నేచురల్‌గా అయితే చాలామంది ఎక్కువగా ఈ పర్సనల్ కేర్‌ని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట. సో, ఇక్కడ లిప్ బామ్ దాంతో పాటు లిప్‌స్టిక్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో, దానిలో విత్తనాలు గూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క విత్తనాలు ఒక్కొక్క పంటకి సంబంధించిన విత్తనాలయితే ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవి చూడండి. వేరే ఏవో విత్తనాలున్నాయి. అవి నేనిప్పుడు గూడా చూడలేదు. కామన్‌గా ఇవి చూసుకుంటే సెదియామ్ అంట అది. దానికి అర్థమేందో నాకు కూడా తెలీదు. ఇప్పటివరకు చూడలే అలాంటివి ప్రొడక్ట్స్. సో, ఇప్పుడు ముందుకెళ్తే మనం ఇంకా ఇది డిఫరెంట్ టైప్ అన్నమాట. అడవి బాదాం అంట. ఎప్పుడు చూడలేదు గూడా నేను. సన్నగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి నార్మల్‌గా కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అడవిలో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ వాటి యొక్క మెడిసినల్ వాల్యూ తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టిర్రు. ఇవన్నీ హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్. సేమ్ ఇక్కడ బట్టలున్నాయి. నార్మల్‌గా బట్టల షాప్‌లో గూడా ఇందులో పెట్టేసినట్టే ఉన్నారనమాట. సో, చాలా ఎక్కువ మంది కనిపించిర్రు. సేమ్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఘీ అన్నమాట. సో, నేచురల్‌గా చాలామంది ఘీనైతే ఇక్కడ చాలామంది ప్రొవైడ్ చేసిర్రు. చాలామంది తీసుకొచ్చిర్రు. అందరూ ఆర్గానిక్ ఫార్మర్స్ దాంతో పాటు వాళ్ళకి అవుట్‌లెట్‌లు షాప్‌లో హైదరాబాద్‌లో అక్కడక్కడ షాపులున్నోళ్ళు మాత్రమే ఇక్కడికొచ్చి ఇవన్నీ అమ్ముతుర్రనమాట. సో, నార్మల్‌గా దూరం నుంచి వచ్చే రైతులైతే ఎవరు లేరు. వాళ్ళకు అంటే వాళ్ళకంత ఐడియా ఉండదు. దాంతో పాటు ఎక్కువ మందికి రీచ్ కాదుగా. సో, అందుకే ఇక్కడ ఏదో సొర అని సోప్ అయితే ఉంది. డిఫరెంట్ ఉంది సోప్. కానీ స్మెల్ మాత్రం బావుంది. మొత్తం పాలతోటి చేసిర్రన్నమాట అది. సో, ఏ విధంగా చేస్తారో మేకింగ్ వీడియోస్ అయితే మనకు లేవు. దాంతో పాటు ఐడియా కూడా లేదు. ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, ఈ మొత్తం బట్ట సంచులు దాంతో పాటు కొన్ని పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, అవి ఎంతవరకు పనిచేస్తాయనేది ఐడియా లేదు. కాకపోతే చూడాలి. సో, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే సేమ్ హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ అడవి చింత గింజలైతే రెడీగున్నాయన్నమాట. సో, ఒక 3, 4 స్టాల్‌లలో అయితే ఇవి కనిపించినాయి. అండ్ ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. లిప్‌స్టిక్సు, లిప్ బాల్మ్సు దాంతో పాటు పర్సనల్ కేర్ దాంతో పాటు ఫేషియల్‌కి సంబంధించినవి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ టాయిలెట్ సోప్సు, హెయిర్ ఆయిల్‌కి సంబంధించినవి ఇంకా ఇవన్నీ వేరే వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ క్లియర్‌గా పెట్టిర్రు. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ చూస్తే పిడికలన్నమాట. అంటే ఆవు యొక్క పిడికలుంటాయి గదా!
సో, ఆ పెండని మొత్తం పిడికలు చేసి అవి కూడా ఇక్కడ ప్లేస్ చేసిర్రు. దాంతో పాటు కొన్ని ధూప్ స్టిక్స్ లేక ఆహ్, ఈవినింగ్ టైమ్‌లో మంట పెట్టేస్తే దోమలు రాకుండా ఉండడానికి కొన్ని రకాల హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసి ఈ విధంగా అయితే ప్రెజెంట్ చేసిర్రనమాట. సో, అవి కూడా చాలా ఇంట్రెస్టింగున్నాయి చూడ్డానికి. ఘీ అయితే కామన్‌గా కనిపిస్తుంది మనకు చాలా దగ్గరల. అండ్ నార్మల్‌గా బిలోనో ఏ2 టైప్ ఘీ అయితే మాక్సిమం ఎక్కువ కనిపించింది. దాంతో పాటు తేనె గూడా రెగ్యులర్‌గా కనిపించినాయన్నమాట. ఇంకా కొన్ని రకాల స్వీట్స్ దాంతో పాటు ఈ పర్సనల్ కేర్‌కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫ్లోర్ క్లీనర్‌లు అండ్ డిష్ వాషర్సు ఇవి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట నార్మల్ కంటే. సో, చాలా ఎక్కువ మంది గూడా వచ్చిర్రు ఈరోజు నాకు తెలిసి. ఇక్కడ చూడంటే ఇవన్నీ సేమ్ పర్సనల్ కేర్‌కి సంబంధించినవి కిట్స్ అన్నమాట. సో, ఆల్‌మోస్ట్ బ్యూటీషియన్స్‌కి సంబంధించినవి, కాస్మెటిక్‌కి సంబంధించి అన్ని ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నార్మల్‌గా మనం బయట కొనే కెమికల్స్ కన్నా ఇక్కడికొచ్చి ఇవి తీసుకోవడం అనేది చాలా బెటర్ అన్నమాట. సో, స్కిన్ హెల్త్ డ్యామేజ్ గాకుండా మంచిగా పూర్తిగా హెల్తీగా ఉండడానికి, దాంతో పాటు స్కిన్‌లో గ్లో, దాంతో పాటు ఫేస్‌లో గ్లో రావడానికైతే ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, మీకు ఇక్కడ చూస్తే ఇవి అత్తరు, దాంతో పాటు సెంట్లు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే మొత్తం స్కిన్ కేర్‌కి, దాంతో పాటు పర్సనల్ కేర్‌కి, కాస్మెటిక్‌కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఎక్కువగా కాస్మెటిక్స్ దాంతో పాటు స్కిన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇంకా రకరకాల సోప్స్ అన్నమాట. అంటే సోప్స్‌కి వాటికి పైన ఒక రకమైన డిజైన్ ఒకటి పెట్టేసి, ఒక రకమైన ఫ్లవర్స్ గాని, ఇంకా వేరే వేరే డిజైన్ పెట్టేసి మంచి ఫ్లవర్స్‌కి సంబంధించిన ఫ్లేవర్స్ వచ్చేటందు ఆ స్మెల్ వచ్చేటట్టు పెట్టేసిరనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చిందంటే ఇదన్నమాట. మొత్తం వుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా చెంచాలు గాని, గరిటెలంటారు కదా! చిన్న చిన్నవి అవి మంచిగా ప్రెజెంట్ చేసి పెట్టిరనమాట. ఇది మొత్తం చూస్తే అవి చిన్న బౌల్ అది కూడా మొత్తం టెంకాయ ఉంటది కదా! టెంకాయ పగలగొట్టిన తర్వాత ఆ దాంతోటి చేసిరనమాట. ఇక్కడ చూడండి మనం ఇండియా విన్ అయినాం కదా! రీసెంట్‌గా చాంపియన్స్ ట్రోఫీ. సో, దాన్ని కూడా ఈ విధంగా చెక్కతోటి ప్రిపేర్ చేసి మంచిగా పెట్టిరనమాట. అట్రాక్టివ్‌గా ఉంది చూడ్డానికి. అండ్ మంచిగా మన కీ చైన్స్‌కి సంబంధించినవి కూడా చాలా బెటర్. ఇక్కడ చూడండి. కోకో మంత్ర అన్నమాట. సో, వీళ్ళ ఈ ప్రొడక్ట్ యొక్క బ్రాండింగ్ పేరు. చాలా మంచిగా చేసిర్రనమాట. సో, రకరకాల తెచ్చిర్రు ఇక్కడ చూడండి. సో, బౌల్స్ దాంతో పాటు కీ చైన్స్ ఇక్కడ మనం టీ గాని, వేరేవి ఏమైనా తాగడానికి చిన్న చిన్న కప్సు. ఇక్కడ చూస్తే ఒక ప్రెజెంటేషన్ చూడండి ఎంత బావుందో. చెట్టు కింద ఆవు, మనిషి మంచిగుంది ఈ ప్రొడక్ట్స్ కూడా. మొత్తం ఇవి హ్యాండ్‌మేడ్ ఇంట్లో చేసినవన్నమాట. సో, వీటి ఫినిషింగ్ గూడా చాలా బావుంది. అండ్ చాలా నేచురల్‌గా అనిపించిందనమాట. సో, వేస్ట్ గాకుండా ఈ విధంగా గూడా మనం వాడుకోవచ్చు. మహా అయితే ఒక 6-9 నెలలు అవి భూమిలో పడేస్తే అవి భూమిలో కలిసిపోతాయి గానీ, ఈ విధంగా ఉంటే ఇంట్లో మనకి అవసరానికొస్తాయన్నమాట. ఇవి చూస్తే ఈ కొబ్బరి చిప్పలు కూడా చాలా పెద్దగున్నాయన్నమాట. ఇవి మలేషియా దాంతో పాటు ఇక్కడ సింగపూర్, బ్యాంకాక్ అక్కడి నుంచయితే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. సో, ఇంపోర్ట్ చేసుకున్నవి అవి చాలా పెద్ద పెద్దగున్నాయి సైజ్ చూడండి. మన ఇండియాలో ఇంత పెద్దగా కనిపియవు. కొద్దిగా చిన్నగా కనిపిస్తాయి. ఈ చూడండి ఎంత బావుందో మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ లెక్కన పెట్టిర్రు. చాలా బావుంది ప్రొడక్ట్స్. ఇవైతే నేచురల్‌గా మంచిగా అనిపించినాయన్నమాట నాకు. సో, ఇక్కడ నుంచి సేమ్ నార్మల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, హోమ్‌మేడ్ మొత్తం ఇంట్లో చిరుతిండి తినడానికైతే ఇవి చాలా బాగుంటాయి. కాకినాడ కాజా ఉంటాయి గదా! సో, వాళ్ళ ఇవి కాకినాడ కాజా దాంతో పాటు ఇంకా వేరే వేరే చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ పెట్టిర్రు. అన్ని రకాల స్వీట్స్ అయితే ఇవి హోమ్‌మేడ్. దాంతో పాటు ఇందులో కలిపే ఆయిల్స్ దాంతో పాటు ఇవి మేకింగ్ మొత్తం నేచురల్ ఫార్మింగ్‌లో పండించినవి, దాంతో పాటు ఆర్గానిక్ ఫార్మ్‌లో పండించినవి అని చెప్పేస్తున్నారు మరి. సో, చెక్ చేస్తే బానే ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా రకాల పికిల్స్ అయితే వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసిన వాళ్ళు చాలామందైతే వాళ్ళు ఇక్కడికొచ్చి అమ్ముతుర్రనమాట. చాలా మంచిగా అనిపించింది. ఈ వీళ్ళది మొత్తం కాకినాడ దగ్గరనమాట. సో, కాకినాడ నుంచి ఇక్కడి వరకొచ్చి ఈ విధంగా అయితే ప్రెజెంట్ చేస్తుర్రు. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని చాలా మందికి పరిచయం చేస్తుర్రనమాట. ఇది చాలా మంచిగా అనిపించింది ఈ విషయం అయితే. అండ్ చాలామంది ఆహ్, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళు ఈ విధంగా ఈ వాళ్ళ ఇష్టంతోటి ఇలాంటి చాలా పనులైతే చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ చూస్తే ఇవన్నీ విత్తనాలనమాట. ఒక్కటే ఒక స్టాల్ ఉంది విత్తనాలకు సంబంధించి. అందుకే చాలా హ్యాపీ అనిపించింది. వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏదో ఒక విత్తనమైనా తీసుకొని ఇంట్లో వేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటదనైతే
లాస్ట్‌కైతే ఒకటి కనిపించింది. అందులో మాత్రమే ఈ విత్తనాలు కనిపించినాయన్నమాట. సో, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క పేర్లు మంచి ఇట్లా పెట్టేసి చిన్న చిన్న ప్యాకెట్‌లయితే ఇక్కడ వీళ్ళు పెట్టేసిర్రు. అండ్ చాలా రకాల టొమాటోస్ మనం నార్మల్‌గా మన ఇంట్లో పండించే అన్ని రకాల కూరగాయలైతే ఈజీగా పండించొచ్చు. చెట్టు చిక్కుడన్నమాట, తోట చిక్కుడు, రకరకాల చిక్కుడు, రకరకాల పేర్లయితే ఉన్నాయి. సో, బెటర్ అనిపించింది. వీటి అన్ని స్టాల్‌లలో అన్ని ప్రొడక్ట్స్ కంటే ఇవి విత్తనాలైతే ఇక్కడ వీళ్ళు పెట్టిర్రనమాట. అండ్ మంచిగా అనిపించింది. నేను గూడా ఒక 2 టైప్స్ విత్తనాలు ఆరెంజ్ క్యారెట్స్ అన్నమాట. అవి ఒక 2 దాంతో పాటు తమ్మకాయలంటారు గదా! సో, తమ్మకాయలకు సంబంధించిన ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాననమాట. సో, వేద్దాం అవి ఏ విధంగా కాసాయో, ఎప్పుడు కాసాయో, ఏ టైంలో కాసాయని మనకు ఐడియా ఉంటది కాబట్టి ఫస్ట్ టైమ్ మనం వేస్తే దాని గురించి ఐడియా ఉంటదని నేను గూడా తీసుకున్నాననమాట. సో, ఈ విధంగా అయితే రెడ్ బెండి మనం కామన్‌గా పండిస్తాం మన పొలంలో. అవి గూడా ఆ వెరైటీ గూడా ఇక్కడ కనిపించిందనమాట. ఇంకా చాలా రకాల చిక్కుడు, దాంతో పాటు బెండకాయలకు సంబంధించినవి అండ్ చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే కనిపించినాయనమాట. ఇవన్నీ కేవలం సీడ్స్ అన్నమాట. సీడ్స్ తప్పించి వేరేవి ఏం పెట్టలేదు. మంచిగనిపించింది ఇలా ప్రొడక్ట్స్. ఇంకో ఇలా అన్నమాట తమలపాకు, చిక్కుడన్నమాట. సో, తమలపాకు అంత సైజ్ అయితే వచ్చేసాయని చెప్పేసి వాటికి అయితే పేరు పెట్టిర్రు. బావుందన్నమాట. మీటర్ బీన్స్ అన్నమాట. సో, చాలా పొడవు కాసాయి. మీటర్ అంటే అంత లాంగ్ అయ్యావు. కాకపోతే సైజ్‌ని పట్టించి మీటర్ అనైతే వాటికి పేరైతే పెట్టారన్నమాట. సో, తెల్ల కాకర, దాంతో పాటు కొయ్య తోటకూర. మన పొలంలో ఒక చెట్టు ఉంది గదా! సో, అదే అన్నమాట. కొయ్య తోటకూర ఆ విత్తనాలు గూడా ఉన్నాయి ఇక్కడ. సో, ఎక్కువ మంది రావడానికి మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఏదో ఒక సాటర్‌డే అయితే ఇందులో ఉంటదన్నమాట. అంటే ఆహ్, ఈ ఫంక్షన్ హాల్‌లోనే ప్రతిసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ విధంగా అవకాశం కల్పిస్తారు. సో, తప్పకుండా రావడానికి ట్రై చేయండి. వచ్చి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేచురల్ గాని, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో గాని పండించినవి కాబట్టి మొత్తం హోమ్ మేడ్‌కి సంబంధించిన ఇంకా కొన్ని పర్సనల్ కేర్‌కి సంబంధించిన కొన్ని మనమైతే ఈజీగా కొనుగోలు చేయొచ్చనమాట. సో, తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయి. ఈజీగా దొరుకుతాయి. అంటే ప్రతిసారి మనం రైతుల దగ్గరికి వెళ్లి కొనాల్సిన అవసరం ఉండదు. అంత దగ్గరికెళ్లి మనం కొనేంత టైం కూడా మనకు దొరకకపోతే తప్పకుండా తీసుకోవాలనమాట. సో, అందుకనే వస్తే బావుంటది. ఇక్కడ చూస్తే ఇవి మొత్తం మినుములనమాట. సో, నాటు మినుములు బ్లాక్ కలర్‌లో ఉంటాయన్నమాట. సో, ఇవైతే ఒకరు పెట్టిర్రనమాట. సేమ్ ఇక్కడ గూడా మొత్తం చిరుతిండ్లకు సంబంధించినవన్నమాట. ఇక్కడైతే ఆహ్, నల్ల బెల్లం అనమాట. సో, నార్మల్‌గా షుగర్ కేన్ నుంచి తీస్తారు గదా! సో, అవే అన్నమాట. ఇక్కడ చూస్తే మినుములకు సంబంధించిన దాంతో ఇంకా చాలా రకాల పప్పు దినుసులైతే పెట్టిర్రనమాట. సో, అన్ని పప్పులు ఇక్కడ పెట్టిర్రు. ఇక్కడ చూడండి. నల్ల గోధుమలు. సో, డిఫరెంట్ ఉన్నాయి ఇవి. సో, ఇంతకుముందు నేను విన్నా గానీ చూడలేదు. సో, ఇక్కడైతే 2, 3 ప్యాకెట్‌లయితే పెట్టిర్రు. కుంకుడుగాయలు దాంతో పాటు ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా పెట్టిర్రనమాట. సో, రైస్‌కి సంబంధించినవి ఇవి చూసేస్తే మొత్తం అటుకులున్నాయన్నమాట. ఈ కొన్ని రకాల అటుకులు గూడా అక్కడ ప్రెజెంట్ జేసిర్రు. ఇక్కడైతే ఫ్రెష్ మ్యాంగో అని ఇక్కడైతే పెట్టిర్రనమాట. సో, డిఫరెంట్ ఉన్నాయి మ్యాంగో గూడా. సో, డిఫరెంట్ వెరైటీలు కూడా ఈళ్ళు తీసుకొచ్చిర్రు, అమ్మేస్తున్నారనమాట. సో, చాలామంది పర్లేదు మంచినే ప్రొడక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుర్రు. సో, ఈ స్టాల్‌లో మాత్రం మొత్తం ఒక గోశాల నడిపిస్తున్న పర్సన్ అయితే ఉన్నారనమాట. సో, ఇవి గూడా చూడండి. ఇవి ఆత్రేయపురం పూతరేకులంటారు గదా! సో, నార్మల్‌గా ఆహ్, చాలా ఎక్కువ కాస్ట్‌కి ఇస్తారని జెప్పేసి సో, వాళ్ళదనమాట ఇది. చూస్తే మొత్తం 10 దినుసులుంటాయన్నమాట ఈ ప్యాకెట్‌లో మొత్తం. రకరకాల ప్రోటీన్ దాంతో పాటు ఇంకా చాలా రకాల మినరల్స్ ఉన్న మెయిన్‌గా ఉండే గింజలు మాత్రం ఇందులో ఉన్నాయన్నమాట. సో, 10 దినుసులున్నాయి. దాంతో పాటు ఇక్కడ చూడండి మహాబీర విత్తనాలన్నమాట. డిఫరెంట్ ఉన్నాయి. మహాబీర అంటే ఎట్లుంటాయో ఇప్పటివరకు నాకు ఐడియా లేదు. చూసుంటాం గానీ డిఫరెంట్ ఉన్నాయి అవైతే. ఇవి అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నమాట. హ్యాండ్‌మేడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసినవన్నమాట. సో, చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే వాము వాటర్ అంటే వాము ఉంటాయి గదా! సో, అవి వేసి ప్రిపేర్ చేస్తారన్నమాట. సో, మొత్తం బాటిల్‌లో అయితే ప్యాకింగ్ అయితే ఉన్నాయి. సీలింగ్ ఏసి నేచురల్ వీట్ గ్రాస్ అన్నమాట. సో, బాగున్నాయి. ఈ మొరింగా పౌడర్. సో, మంచిగా పౌడర్ గూడా పెట్టేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి పెట్టిర్రన్నమాట. బెటర్ అనిపించింది అది. ఇక్కడ ఇంకా ఇంకొకటన్నమాట ఇది. సో, శీతల ధార అని ఒక ఫ్రూట్స్‌కి సంబంధించినవి మ్యాంగో దాంతో పాటు జామకాయలకు సంబంధించినవి వాటికైతే జ్యూస్ చేసేసి ఈ విధంగా అయితే ఒక సిరప్ లెక్క ఇక్కడ పెట్టిర్రన్నమాట. సో, డిఫరెంట్ అనిపించింది ఇది. సో, ఇవి వేరే రకాల
కొన్ని డిఫరెంట్ అనమాట. సొంటిలే కనిపిస్తున్నాయి కానీ దీని పేరైతే వేరేదేదో అన్నారు, నాకు ఐడియా లేదు. ఇవి కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సో వీటి పేరైతే ఏదో చెప్పారు డిఫరెంట్గా, కానీ నాకు అంత ఐడియా లేకుండే. సో దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి అంజీర్ ఉన్నాయి 2 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సమ్మర్ రాగానే ఏం చేస్తారంటే ఒక ఇంట్లో కూడా ఏంటంటే వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరా అంటారు. కూల్ డ్రింక్ అంటే నిజంగా కూల్ డ్రింక్ పేరులో ఉంది కానీ మన ఒంటికి ఉపయోగం లేదు, ఎందుకంటే కెమికల్స్ షుగర్స్ అన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర ఏదైతే డ్రింక్స్ ఉన్నాయో ఇది కంప్లీట్గా మనకి ఒక మారేడు పలం నుంచి తాటి బెల్లం నుంచి అలాగే జీరా పుదీనా ఇలాంటి హర్బల్స్తో తయారు చేసిన డ్రింక్ అండి. మనకి బాడీ చదువు చేస్తుంది, క్యాన్సర్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, క్యాన్సర్ కూడా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మనకి శీతల దార అని దాని పేరులో తయారు చేస్తాము. హెర్బల్ షర్బత్ ఇవన్నీ. అది ఒకటి. రెండోది వచ్చేసి మీకు ఎక్కడ ఇండియా మొత్తంలో ఏంటంటే మీకు ఈ ఫ్రూట్ కానీ ఇలాంటి అంజీర్ కానీ ఉంటే అది మా ఒక్క ఫామ్ నుంచి వస్తుంది, ఎందుకంటే మేము అంజీర్ ఓకే. కానీ మన నార్మల్గా ఇవి కనిపిస్తాయి కానీ ఇవి కనిపించవు మ్యాక్సిమం. మీకు ఇవన్నీ ఎగ్జోటిక్ ప్లాంట్స్ ఇవి కూడా మీకు మార్కెట్లో కనిపిస్తుంది వేరు పూనా. ఈ వెరైటీ అనేది ఉంటుంది, రేర్ అనమాట. దీనిలో రెడ్డిష్ మా ఇంట్లో ఉంది ఇది. అది పూనా అయ్యి ఉండదు. ఇది బ్రౌన్ టర్కీ అంటారు, డయానా అంటారు. ఇది మీరు ఇంపోర్టెడ్ ఇవి ఇంపోర్టెడ్ కాదు, బట్ ఎగ్జోటిక్ ప్లాంట్స్. ఎగ్జోటిక్ అంటే ఎడార్లో పెరిగే ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జోటిక్ వెరీ రేర్ అనమాట. అవును. సో ఈ యొక్క ఫ్రూట్ ఏదైతే ఉందో దీన్ని మనము ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత మన కంప్లీట్ డ్రై ఫ్రూట్ మన ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేసి డ్రై అంటే కంప్లీట్గా ఇది ఒక ఫ్రెష్ ఫ్రూట్ దాన్ని డ్రై చేస్తాము. ఈ సీజన్లో మాత్రమే ఇవన్నీ వచ్చి ప్లాంట్ బేస్డ్. ఇవన్నీ మీవేనా? లిప్ బామ్, నేచురల్ కాస్మెటిక్స్ అవి తినే నూనెలు, బీవాక్స్, అలాగే సువాసన కోసం మేము మొక్కలు పూలు చేసిన నూనెలు, కలర్స్ కూడా ప్లాంట్ ఎక్స్ట్రా. ఓకే. హెయిర్ కోసం సంబంధించినవి క్రాక్ క్రీమ్స్, బాడీ మాయిశ్చరైజర్స్, సోప్స్ అని లిప్ బామ్స్, లిప్స్టిక్స్ కంప్లీట్గా ప్లాంట్ వేసుకోవాలి. నమస్కారం. సోపా? పసుపు సోప్ అంటే కానీ పసుపు నూనె, పసుపు యొక్క ఓకే. కానీ ఎట్లా చేస్తారు తయారు చేయడంలో? గాయం నూనెలో బీవాక్స్ ఉంటాయి కదా, దాని నుంచి ఇక్కడ మళ్ళీ ఇంకొక అవుట్లెట్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నిజంగా ఇవి ఒరిజినల్ జాగరీ అని పెట్టిర్రు. డిఫరెంట్ ఉన్నాయి ఇవి, అంటే షుగర్కి సంబంధించినవి ఉన్నాయి, దాంతోపాటు కొన్ని తాటికి సంబంధించినవి ఉన్నాయి. షుగర్కి సంబంధించినవి అయితే ఇవి కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి అయితే 1/2 kg వెయిట్ అయితే ఉన్నాయి. ఇవి అయితే తాటివి చేసినవి అనమాట. ఇవి ఇంకా డిఫరెంట్. పామ్ జాగరీ 250 రూపీస్కి కేజీ అని, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కానీ చాలా గట్టిగా డిఫరెంట్ ఉందన్నమాట. సో నార్మల్గా మనం బయట కొనేవి కలర్ఫుల్గా అనిపిస్తాము కానీ వీటిని చూస్తే పర్లేదు, కొనొచ్చు అనిపించింది. అండ్ చాలా బెటర్ క్వాలిటీస్ అయితే దీనిలో ఉంటాయి కాబట్టి మనకి యూజ్ఫుల్ ఉంటాయని ఇక్కడ రాజ్మా, దాంతోపాటు ఇంకా వేరే కలర్ పప్పు దినుసులు, ఇవన్నీ అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అవన్నీ ఘీ, ఇవన్నీ అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేసిర్రు. దాంతోపాటు కొన్ని రకాల షాంపూలు కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రు అనమాట. ఇక్కడ చూడండి, వేదిక్ హెర్బల్ షాంపూ అన్నమాట. సో షాంపూ ఇప్పుడైతే చాలా మంది మెయిన్గా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అదే కదా. సో అందరూ షాంపూ మీద ఎగబడుతుంటారు. సో హెయిర్ లాస్ అవుతుందని అండ్ సరిగ్గా పెరగట్లేదని చాలా మంది బాధపడుతుంటారు. సో వాళ్ళ కోసం ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే ప్యూర్గా న్యాచురల్గా వర్క్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. చూద్దాం మరి, ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవైతే ఘీ చూడండి, కొద్దిగా గడ్డగట్టింది, వేదిక్ ఘీ అనమాట వీళ్ళది. 700కి కేజీ అయితే వీళ్ళు అమ్ముతారు క్యాజువల్గా. 700 అంటే తక్కువనే అనిపిస్తుంది నాకు చూస్తే. ఇక్కడ చూస్తే ఇవి గేదె ఘీ అనమాట. సో ఇది నార్మల్ ప్యాకెట్ల రూపంలో వీళ్ళు తీసుకొచ్చిర్రు, డిఫరెంట్ కొడుతుంది అనమాట. సో నార్మల్ ఘీ అయితే ఎల్లో కలర్లో ఉంది, అదైతే పూర్తిగా బ్రౌనిష్ కలర్లో ఉంది. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అనేవి అన్నీ అయితే పెట్టిర్రు అనమాట. సో ఇవి నాన్ ఫ్రైడ్ అనమాట, అంటే వేయించినవి కావి, నార్మల్గా ఉన్నాయి అవి. అండ్ బాదం, కిస్మిస్, దాంతోపాటు ఇక్కడ చూడండి వాల్నట్స్ అయితే వీళ్ళు మొత్తం కాశ్మీర్ నుంచి అక్కడ నుంచి తెప్పిస్తారనమాట. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయని, ఇంకా కుంకుమ పువ్వు వాళ్ళు చూపించిర్రు. ఇక్కడ చూస్తే ఇది డిఫరెంట్ వెరైటీ అనమాట. సో అది కూడా తీసుకొచ్చిర్రు, ఇక్కడ అవి కూడా పెట్టారు అనమాట. కాకపోతే చాలా తక్కువ మంది వాళ్ళని అవి కొనుగోలు చేస్తారని చెప్తారు. అయితే ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ వీళ్ళ అవుట్లెట్లు అయితే పెట్టారు. ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి చూస్తే చాలా డిఫరెంట్ అనిపించింది, ఇంకా చాలా కొనాలని కూడా అనిపిస్తాయి ఎక్కువ మందికి. సో అందుకే వీలైతే తప్పకుండా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇవైతే మొత్తం సోప్స్ అనమాట. సో మ్యాక్సిమం వీళ్ళు సోప్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయినట్టున్నారు. రకరకాల సోప్ ఉన్నాయి, బ్లాక్ కలర్ చార్కోల్ సోప్ అని, మిల్క్ సోప్ అని, రోజ్ సోప్ అని, ఒక్కొక్క
ఇంగ్రీడియెంట్ తోటి ఒక్కొక్క సోప్ గూడా ప్రిపేర్ చేసేసిర్రు ఈజీగా. సో, లిప్ బామ్ దాంతో పాటు మౌత్ ఫ్రెషనర్ ఇలాంటివి చాలా అయితే ఈళ్ళు ప్రొవైడ్ చేసిర్రు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి గాదు. ఒక్కొక్కటి చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే వనమూలికలతోటి తయారు చేసిన సబ్బులు అండ్ ఈ ఒకసారి దీనిలో చూడండి మొత్తం కౌకి సంబంధించిన సాంబ్రాణి ఉంటాయి గదా! సో, అవి మొత్తం ప్యాక్‌కైతే ఇక్కడ ప్యాకింగ్ చేసి ఉన్నాయన్నమాట. డిష్ వాషర్ దాంతో పాటు శ్రీ రాధాకృష్ణ గోశాల అంట వీళ్ళది. సో, అక్కడి నుంచి వీళ్ళైతే మొత్తం చేస్తున్నారు. సున్నిపిండి ఈ విధంగా మొత్తం అండ్ డిష్ వాషెసు దాంతో పాటు ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు అవైలబుల్‌గా ఇక్కడ పెట్టారన్నమాట. సో, చూడొచ్చు మొత్తం ఇవి నేచురల్‌గా టీత్ పౌడర్ అన్నమాట అది. అంటే ఏ విధంగా ప్రిపేర్ చేసిర్రో అయితే చెప్పలేదు. కాకపోతే వాళ్ళ వైఫ్ చెప్తా అని చెప్పిర్రు. కానీ వాళ్ళు బిజీగా ఉన్నారని ఇక్కడ రాలేదంట. సో, తనైతే నార్మల్‌గా అయితే అమ్ముతున్నారని చెప్పిర్రు. సో, దంత మంజన్ అని దానికైతే పేరైతే ఉంది. సో, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే కనిపించినాయన్నమాట. సో, ఇంకా చాలా స్టాల్స్ అయితే నేను తిరిగాను. ఇంకొక వీడియో పెడితే బెటర్ ఉంటదని జెప్పేసి ఈ కొద్దిగా మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. ఇక్కడ చూస్తే మొత్తం మనకు అరటి చెట్టు ఉంది గదా! సో, అరటి బెరడు గాని పంట కాలం పూర్తయిన తర్వాత మొత్తం నరికేసి మళ్ళా భూమిలోనే కలియదింటారు. సో, ఆ విధంగా గాకుండా ఇగ మోదుగాకులు ఇవన్నీ తీసుకొచ్చి వీటిని మంచిగా ఈ విధంగా పేపర్ ప్లేట్‌లిగా కింద పేపర్ పెట్టేసి పైన ఆకు ఉండేటట్టుగా మొత్తం కుట్టిన తర్వాత పేపర్ మేకింగ్ మెషిన్‌లో పెట్టి మొత్తం ప్రెస్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి గదా! సో, ఇలాంటి థింగ్స్ మాత్రం ఇది మంచిగా అనిపించిందనమాట డిఫరెంట్‌గా. నార్మల్‌గా చాలామంది ప్లాస్టిక్ ప్లేట్‌లలో తింటుంటారు. సో, మన హెల్త్‌కైతే అంత మంచిది గాదు. అండ్ స్టీల్ దానిలో కూడా తినకూడదు. సో, దానికి డిఫరెంట్‌గా ఉండేటట్టు దాంతో పాటు తక్కువ కాస్ట్‌లో ఇలాంటి స్పూన్స్ దాంతో పాటు రకరకాల ప్లేట్స్ అయితే రకరకాల షేప్‌లో అయితే ఇక్కడ వీళ్ళైతే మంచిగా ప్రిపేర్ చేసి పెడుతుర్రనమాట. సో, ఎవ్రీ టైమ్ వీళ్ళు గూడా సేమ్ ఇదే ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ అమ్మడానికైతే తీసుకొస్తుర్రు. సో, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. సో, వేరే వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్ అనిపించింది. సో, ఇందులో మొత్తం 60 రూపీస్‌కి ఒక 20 ప్లేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుర్రనమాట. సో, బెటర్ అనిపించింది. అండ్ మనం సింగిల్ టైమ్ యూజింగ్ కాదు, ఇంకా మల్టిపుల్ టైమ్ దీన్ని యూజ్ చేసుకోవచ్చని గూడా చెప్తుర్రు. నాప్కిన్స్ ఇంకా చాలా రకాలవి ఇక్కడైతే వేరే ప్రొడక్ట్స్ ఇంకా మంచిగా పెట్టారనమాట. సో, చిన్న బౌల్స్ నుంచి నార్మల్‌గా మనం ఇంట్లో యూజ్ చేసే ప్లేట్స్ వరకు గూడా యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టుగా ఈ విధంగా మొత్తం ఆహ్, అవి ఏవైతే పంటకాలం పూర్తయిన తర్వాత మొత్తం వేస్ట్ కాకుండా ఈ విధంగా తీసుకొచ్చి మంచిగా ప్రొడక్ట్ అయితే ఈ విధంగా పెట్టడానికైతే ఈళ్ళు ప్రాక్టీస్ చేశారనమాట. సో, బెటర్ అనిపించింది. సో, ఈ ప్రొడక్ట్ అయితే అన్నిటికన్నా బెటర్ అనిపించింది నాకు. సో, నో వేస్టేజ్ దీనిలో మనం రీయూజ్ గూడా చేసుకోవచ్చు. వన్స్ వాష్ చేసిన తర్వాత అంత మెత్తేం పడదు. కొన్ని సార్లు యూజ్ చేసిన తర్వాత నార్మల్‌గా ఇది ఖండమైపోతది. అప్పుడు మనం పడేయడానికి అవకాశం ఉంటది. భూమిలో గూడా తొందరగా కరిగిపోవడానికి గూడా అవకాశం ఉంటది కాబట్టి బెటర్ అనిపించింది. సో, ఇవన్నీ చాలా రకాలైతే ప్రొడక్ట్స్ మీరు చూసిర్రు గదా! సో, తప్పకుండా వచ్చే నెలైతే సేమ్ ఏదో ఒక శనివారం సెకండ్ ఆర్ థర్డ్ సాటర్‌డే అయితే ఇక్కడైతే మళ్ళీ మూలం సంత వచ్చే అవకాశాలుంటాయి. సో, వీలు కుదిరితే వెళ్లి రండన్నమాట. సో, దీని గురించి సంబంధించిన విషయాలేమైనా ఉంటే నేను మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేశాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.